అంగన్వాడీల సమ్మె ఏపీ వ్యాప్తంగా కొనసాగుతోంది. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ గత 21 రోజులుగా నిరసన తెలియజేస్తున్నారు. దీనిలో భాగంగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో అంగన్వాడీలు చిన్న వెంకన్న పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఇక నీవే దిక్కు అంటూ భగవంతుని ప్రార్థించారు. పాదయాత్రలో అమ్మ అక్క అంటూ తమ మద్దతు కోరిన సీఎం ఇప్పుడు తమ గోడు వినడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మేము పోరాడుతున్నాము. అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. మేము ఎన్ని కోరికలను అడుగుతున్నారు. మేమైతే మా కనీస వేతనం కావాలని కోరుతున్నాము. వాటిని మా డిమాండ్స్ని పరిష్కరించడం సరికదా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మన ముఖ్యమంత్రి వారు ఎలక్షన్లో ఉన్నప్పుడు అమ్మ అక్క చెల్లెమ్మలను అడిగారు. మరి ఈ అక్క చెల్లెమ్మలు ఈ రోజు నాడు ఇన్ని సమస్యలతో ఇంత రోడ్డెక్కి ఈ విధంగా మా మొరను ఆలపించిన ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకే ఆ భగవంతుడికైనా మా మొరను వినిపించుకుందామని మేము ఇంతవరకు వచ్చాము. ఎటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించాలని మా ఉద్దేశం కాదు. అందరికీ మేము అందరికీ మంచిగా సేవలు అందించే వాళ్ళమే తప్ప ఎవరికి ఎలాంటి బాధలు కలిగించే వాళ్ళం కాదు.